వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందులో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఖమ్మం వెళ్లే జాతీయ రహదారి 563ని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ షరీఫ్ వందలాది మంది భారత వికలాంగుల సమితి శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు। ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు గిద్దే రాజేష్ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు ఈదయ్య బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నరసింహులు తదితరులు పాల్గొన్నారు। కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలన్నింటినీ ఈ రాష్ట్రంలో భర్తీ చేయాలి। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా వికలాంగులందరూ కూడా 6,000 పింఛన్ని తక్షణమే ఇవ్వాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ ఖమ్మం రోడ్డును దిగ్బంధం చేయడం జరిగింది। ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం, అట్టడుగు నుండి దుర్భర జీవితాలు కట్టుకుంటున్న మా వికలాంగుల సమాజం పట్ల మీరు అనుసరిస్తున్న విధానాన్ని మేము భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన పూర్తి స్థాయిలో పంపబడుతూ ఇలా వికలాంగులు భక్తు జీవుడు అంటూ పాఠశాల మెట్లెక్కలేని మా వికలాంగులు పీజీలు పిహెచ్డీలు చేసి ఇలా ఉపాధి అవకాశాలు లేక రోడ్ల మీద ఉద్యమించాల్సిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది। ఖబర్దార్ ముఖ్యమంత్రి గారు కొత్త విజ్ఞప్తి చేస్తున్నాం, రాష్ట్రంలో వెంటనే వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలన్నింటి కూడా తక్షణమే బేసరతుగా భర్తీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం। దాంతోపాటు ఆసరా పింఛన్ వచ్చే మా వికలాంగుల సోదరులందరికీ కూడా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం। ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కనుక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించే అంశం మీద చర్చ జరగకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ పోలీసు నిర్బంధాలకు పోలీసు అరెస్టులకు కూడా భయపడే ప్రసక్తే లేదు। కావో రేవో తెలుసుకునేందుకు ఈ ప్రభుత్వం మీద మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఒకటే కోరుతున్నాం, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మాకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి, వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ చేయాలి, వికలాంగులకు ఆసరా పింఛన్ వచ్చే వికలాంగులందరికీ కూడా ఇల్లు నిర్మించాలి। వికలాంగుల సమస్యల మీద ముఖ్యమంత్రి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే అసెంబ్లీలో వికలాంగుల సమస్యల మీద ఖచ్చితంగా చర్చ జరపాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం। గెలిసి ఏళ్ళైనా ఇచ్చిన హామీలని ముఖ్యమంత్రి గారు విస్మరించారు కాబట్టి ఇలా వికలాంగుల సమాజం రోడ్ల మీదకి ఎక్కేటటువంటి దౌర్భాగ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది। ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నాం, వికలాంగులు వివాహం చేసుకుంటే 10 లక్షల రూపాయల ప్రోత్సాహ బహుమతి ఇవ్వాలని మేము కోరుతున్నాం। ఇలా సకలాంగుల విషయంలో కళ్యాణ లక్ష్మి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు, మా వికలాంగులకు సంబంధించి మాత్రం విస్మరిస్తున్నారు। నూతన జిల్లా కేంద్రాలలో వికలాంగుల హాస్టల్ లేక వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు భారత వికలాంగుల డిమాండ్ చేస్తూ ఏదైనప్పుడు కూడా శాంతియుత మార్గాలను మేము ఉద్యమం చేస్తున్నాం। పింఛన్ పెంచేంత వరకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో కాడపేడ చేసుకుంటాం। జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే వికలాంగులకు సంబంధించి రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి, వికలాంగుల పింఛన్ 6,000 చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం। వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మండి వైఖరి, వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మండి వైఖరి, వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మండి వైఖరి।